హలో ఆల్, ఒక న్యూస్ విన్న తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరితోనూ షేర్ చేసుకోవాలనిపించింది. అదే కోకోనట్ వాటర్ గురించి. అంటే కొబ్బరి బొండం నీళ్లు తాగడం వల్ల హెల్త్కి మంచిదా కాదా, అసలు ఎంత వాటర్ తాగాలి, ఎవరు తాగాలి, ఎవరు తాగకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. రీసెంట్గా ఒక లేడీ డీహైడ్రేషన్ బాగా అయిపోయి వామిటింగ్స్ ఇంకా మోషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. జనరల్గా ఏం చేస్తూ ఉంటారు అందరూ, వామిటింగ్స్ మోషన్స్ అయితే వాటర్ ఎక్కువ ఇవ్వాలి, హైడ్రేషన్ ఎక్కువ పెంచాలి అని చెప్పేసి కోకోనట్ వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు కదా. కానీ ఈ లేడీలో జరిగింది ఏంటంటే కోకోనట్ వాటర్ అనేది మంచిదని చెప్పి చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అది కూడా పర్ డే 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చిన తర్వాత ఆవిడికి చాలా రకాల కాంప్లికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి రావడంతో ఆవిడ్ని హాస్పిటల్లో అడ్మిట్ అయితే చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత ఈసీజీ ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. కానీ ఇలాంటివన్నీ చెక్ చేయడం వల్ల అవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయని తెలిసింది. కానీ ఏంటంటే ఆవిడలో ఏంటి హిస్టరీ ఏంటి అని కనుక్కున్న తర్వాత డాక్టర్ పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి దాన్ని చెక్ చేసిన తర్వాత ఆవిడికి 400 mg పర్ డే పొటాషియం తీసుకోవాలి. కానీ వాళ్ళు రిపీటెడ్గా 5 to 6 లీటర్స్ ఆఫ్ కోకోనట్ వాటర్ ఇచ్చేయడం వల్ల 1400 వరకు పొటాషియం లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అంటే 3 to 4 times అనేది ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది. దీనివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయిపోవడం జరిగింది. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కోకోనట్ వాటర్ మంచిది అని చెప్పి చాలా ఎక్కువగా తీసేసుకోవడం వల్ల దీనివల్ల కూడా హెల్త్కి చాలా డిగ్రేడ్ చేసుకున్న వాళ్ళం మనమే అవుతాం. కాబట్టి ఏదైనా సరే మోడరేట్ ఫామ్లో తీసుకోవాలి. ఇలా కాకుండా మీ కనుక డీహైడ్రేషన్ ఇంకా వామిటింగ్స్ ఇలా ఎవరికైనా అయినట్లయితే ఓఆర్ఎస్ తీసుకోండి. అది కూడా WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్. ఈ విధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్, సాచెట్స్ అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ఇందులో సాల్ట్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇది కాకుండా ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ అంటే టెట్రాప్యాక్స్ లాగా దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకోవద్దు. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఏదైనా సరే మోడరేట్ ఫామ్లో తీసుకోవడం మాత్రమే మంచిది. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు కదా, అది కూడా దీనికోసమే. థ్యాంక్ యూ.